క్లియర్. సో ఇక్కడ అటామిసిటీ ప్రాపర్టీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది ఏంటో అప్డేట్ ఆపరేషన్లో. ఓకే. సో ఓకే. సో అలానే ఇంటెన్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ దానికి వాల్యూస్ ని రికవరీ ఫైల్ సో ఏదైనా అబౌట్ అయింది అనుకోండి, సో లాస్ట్ ఆ రైట్ ఆపరేషన్ ఏదైతే ఉందో అదొకటే ఇన్కంప్లీట్ అనమాట, మిగిలినవన్నీ కంప్లీట్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ దిస్ టెక్నిక్. And what is the advantage of logging technique is the sequential writes to disk are faster than random writes. So ఏదైనా వన్ బై వన్ ఇక్కడ ఏంటంటే సీక్వెన్షియల్ వన్ బై వన్ రాసుకుంటే వెళ్తున్నాం. సో ఏంటంటే దట్ ఈస్ బెటర్ వెన్ కంపేర్ టు ది sequential is better when compared to the random location writing at random. So after a crash, any transaction that does not have a committed status in the log is aborted. So log లో ఏదైతే committed and ఉండదో అది అవుతుంది, అబార్ట్ అవుతుంది. Therefore when a transaction is committed, it committed status entry must be forced to the log, that is written to the log together with any other buffered entries. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ కమిట్ అవుతుందో దాని కమిట్ స్టేటస్ ఏమవుతుంది, must be forced to the log. ఓకే, లాగ్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకే, అంటే టుగెదర్ విత్ ఎనీ అదర్ బఫర్ ఎంట్రీ. సో ఏ బఫర్ ఎంట్రీస్ లేకుండా డైరెక్ట్గా లాగ్లో రాసేస్తాం ఇప్పుడు కమిటెడ్ స్టేటస్ అయితే. ద రికవరీ మేనేజర్ అసోసియేట్స్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్ విత్ ఈచ్ ఆబ్జెక్ట్ సో దట్ ద సక్సెస్ వర్షన్స్ ఆఫ్ an object in the recovery can be associated with the server's object. For example, a durable form of a remote object reference such as Corba persistence reference will do an object identifier. Okay, now we will see one example. Okay, where this logging is happening. Yeah, this is example. Okay, the logging mechanism for the banking transaction T and U in figure 13.7. The log were recently organized and entries to the left of the double line represent a snapshot of the values of ABC as unique identifiers for objects. Okay, so unique identifier for objects. So we show the situation when transaction T has committed transaction were prepared but not committed. When transaction T prepares to commit, the values of objects A and B are written at positions P1 and P2. చూడండి, P0 P1 ప్రిపేర్డ్ టు కమిట్, ఫస్ట్ ప్రిపేర్డ్ టు కమిట్ వస్తుంది, తర్వాత కమిట్ వస్తుంది. రెండు స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అయితే ఓన్లీ ప్రిపేర్ టు కమిట్ రెండే స్టేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వెన్ ట్రాన్సాక్షన్ ప్రిపేర్స్ టు కమిట్ అంటే కమిట్ అవ్వాలా ఇంకా అవ్వబోతుంది. ది వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏ అండ్ బి ఆర్ రిటర్న్ ఎట్ పొజిషన్స్ P1 and P2. ది వాల్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఏ అండ్ బి. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ 80, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి 20. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏ ఇనిషియల్గా ఎంత ఉంది 100. చూడండి డయాగ్రామ్, చూడండి స్లైడ్లో చూడండి. ఆబ్జెక్ట్ ఏ ఇనిషియల్గా ఎంత, ఆబ్జెక్ట్ ఏ 100. తర్వాత ఆబ్జెక్ట్ బి ఆబ్జెక్ట్ ఏ ఇనిషియల్ ఎంత 100. ఆబ్జెక్ట్ బి ఎంత ఇనిషియల్లీ 200. 100 ఏం చేసాం, -20 చేసాం. -20 చేస్తే ఎంత అయింది, 80 అయింది. ఎంత అయింది, 80. ఆబ్జెక్ట్ బిని ఏం చేసాం, +20 చేసాం. అంటే ఎంత అయింది అంటే డిపాజిట్ చేసాం. అంటే ఎంత అయింది, 220 అయింది. సో ఏనేమో విత్డ్రా చేసాం, బీనేమో డిపాజిట్ చేసాం. ఇప్పుడు ఏబిని కమిట్ చేయబోతున్నాం. సో కమిట్ చేయబోయే ముందు ఏమవుతుంది, ప్రిపేర్ టు కమిట్ వస్తుంది. సో ఏమవుతుంది అక్కడ, లాగ్లో చెక్ పాయింట్ అనమాట. చూడండి ఏమవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో yeah, A and B written positions P1 and P2 in the log, followed by prepared transaction status entry for T with the intentions A P1, B P2. చూడండి ఇక్కడ అవి ఇంటెన్షన్స్. ఏ అంటే ట్రాన్సాక్షన్ ఐడి, P1 అంటే ఆబ్జెక్ట్, P1 సారీ దీంట్లో ఏముంటాయి, ఇంటెన్షన్ లిస్ట్ అనమాట. P1 అనేది P0 అనేది ఇంటెన్షన్ లిస్ట్ అనమాట. ఓకే, సో if you see in the diagram, yeah, A P1 B P2, A P1 B P2. Okay, so position and P1 అనేది position, P2 అనేది position. So when transaction T commits, a committed transaction status entry for T is put at position 4. So then when transaction U prepares to commit, the values of objects C and B are written at positions P5 and P6 in the log. Okay, so
the value of C, position P1 in the log, followed by the prepared status in transaction entry status entry for U with its intention list C comma P5 and B comma P6. ఇది ఒక లిస్ట్ అండి. ఇవి లిస్ట్ వీటిని ఏమంటారు? లిస్ట్, ఇంటెన్షన్ లిస్ట్. లిస్ట్ ఇంటెన్షన్ లిస్ట్ అండి. Intention list. Clear? అలానే P5 P6 దగ్గర ఆబ్జెక్ట్ అప్డేట్ అయింది. సో 220 ఏమైంది, 22 యాడ్ చేసాం, 240 300 ఏమైంది, ఆబ్జెక్ట్స్ 22 తీసేసి అంటే విత్డ్రా చేసాం, అంతే అంటే 278 అవుతుంది. సో ఇప్పుడు P7 దగ్గర ఏముందంటే సిని బిని మనం ఏం చేస్తామంటే సిని బిని ఐ మీన్ కమిట్ చేస్తాం, ప్రిపేర్ చేస్తాం కమిట్ చేయడానికి. సో సి వాల్యూ సి కామా P5 బి కామా P6 అని. ఓకే, ఇది ఒక లాగ్ అనమాట. సో ఈ మొత్తం కలిపి ఒక లాగ్. This entire thing is nothing but one log. ఇదంతా ఒక లాగ్ ఫైల్. క్లియర్? సో దీంట్లో ఏమున్నాయి, కమిటెడ్ ఉంది, ప్రిపేర్ టు కమిట్ ఉంది. 2 ప్రిపేర్ టు కమిట్లు, 2 ప్రిపేర్ టు కమిట్స్ అండ్ 1 సింగిల్ కమిట్. 2 ప్రిపేర్ టు కమిట్స్. సో దిస్ ఈస్ ప్రిపేర్ టు కమిట్ 1 and this is prepared to commit to last one, and only one committed transaction. Clear? If you see the in detail, ABC 100, 200, 300, తర్వాత A and B, తర్వాత B and C. ఇది ట్రాన్సాక్షన్ U అండి, ఇది ట్రాన్సాక్షన్ T. ఇది ట్రాన్సాక్షన్ U. సో T ఏమో ఏని డిక్రిమెంట్ చేసి బిని ఇంక్రిమెంట్ చేస్తుంది, యు ఏమో బిని డిక్రిమెంట్ చేసి యు ఏమో బిని ఇంక్రిమెంట్ చేసి సిని డిక్రిమెంట్ చేస్తుంది. ఓకే, తర్వాత entries to the left of line represents a snapshot of values of A, B, C before T started. T has committed but U is prepared. Okay. సో RM ఏం చేస్తుంటే యూనిక్ ఐడెంటిఫైర్ వస్తుంది. యూనిక్ ఐడెంటిఫైర్ ఏంటో, యూనిక్ ఐడెంటిఫైర్ ఏబిసిబి అనేవి యూనిక్ ఐడెంటిఫైర్. ఇందులో చెప్పాను కదా, ట్రాన్సాక్షన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫైడ్ విత్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫైర్ అన్నమాట. సో ఏంటి ఐడెంటిఫైర్? ఏ ఫర్ P1 A comma, for object A it is A comma P1, for object B it is B comma P1. Okay. Next, each status entry contains a pointer to the previous status entry. The checkpoint can follow transactions backward through the file. Clear? So this is about the log file. So each transaction entry contains pointer to the position of the recovery file, pointer to the position in the recovery file of the previous transaction, previous status entry, to enable the recovery man to follow the status entries in the reverse order through the recovery file. So ఇక్కడ ప్రతిదానికి పాయింట్ ఉంది. సో P4 నుంచి P3కి, మళ్ళీ P3 నుంచి P0కి, అలానే P7 నుంచి P4కి ఎక్కడైతే ప్రీవియస్ కమిట్ అయిందో దానికి పాయింట్ అన్నాడు. Okay, so the last pointer in the sequence of transaction status entries points to the checkpoint. And recovery of objects. So when a server is placed after a class, it first sets a default initial value for its objects and then hands over it to the recovery manager. The recovery manager is responsible for restoring the server's objects so that they include all the effects of all the committed transactions performed in the character run, and none of the effects of incomplete or aborted transaction. Okay, the most recent information about transaction is at the end of the log. There are two approaches to restoring the data from the recovery file. In the first, the recovery manager starts at the beginning and restores the values of all the objects from the most recent checkpoint. It then reads in the values of each of the objects, associate them with the intention list, and for committed transaction, replace the values of the object. So checkpoints ఉంటాయి. So checkpoints నుంచి latest data ఏంటో తీసుకుంటుంది అన్నమాట. Okay.
ఇది రికవరీ చేయాలంటే. సో in this approach, the transactions are replayed in the order in which they were executed, and there could be a large number of them. అయితే ఈ అప్రోచ్లో ఏముందంటే and there could be a large number of, so transactions చాలా ఉండొచ్చు ఇక్కడ. So we will so in the order in which they were executed, and there were a large number of them. So in the second approach, the recovery manager will restore server object by reading the recovery file backwards. So second approach ఏంటంటే, so రికవరీ ఫైల్ ని బ్యాక్ నుంచి రీడ్ చేసుకుంటారు. ఓకే, రికవరీ ఫైల్ ఏం చేస్తాం, బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేసుకుంటాం వస్తాం. సో ద రికవరీ హాస్ బీన్ సక్సెస్, సో దేర్ ఇస్ ఎ బ్యాక్వర్డ్ పాయింట్ ఫ్రమ్ ఈ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంట్రీ టు ది నెక్స్ట్. అంటే ఈదర్ బిగినింగ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా ఎండింగ్ లాగ్ ఫైల్ యొక్క బిగినింగ్ నుంచి అయినా వెళ్ళొచ్చు రికవరీ చేయాలంటే, లేదా ఎండింగ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. సో బిగినింగ్ నుంచి వెళ్తే ఓకే, సో మోస్ట్ రీసెంట్ చెక్ పాయింట్ నుంచి రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది బిగినింగ్ నుంచి. అదే ఎండింగ్ నుంచి వెళ్ళింది అనుకోండి, uses transaction with committed status to restore the object that have not been restored. సో ఏదైతే కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, సో దాంట్లో నుంచి ఈ రికవరీ అనేది తీసుకుంది. ఓకే, సో to recover the effects of the transaction, recovery manager gets the corresponding intention list from the recovery file. The intention list contains the identifier and position in the recovery file. If a server fails at the point reached in figure 14, so its recovery manager will recover the object as follows. It starts at the last transaction entry in the log at P7 and concludes the transaction U has not committed, and its effect should be ignored. So P7 దగ్గర ఉండి ఐ మీన్ అబౌట్ అనేది జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మొత్తం నాట్ కమిటెడ్, సో అంటే ఇగ్నోర్ చేయాలి. ఇట్ దెన్ మూవ్స్ టు ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఫర్ ద లాగ్, అంటే P4కి వెళ్తుంది అండ్ కంక్లూడ్ ద T హ్యాస్ కమిటెడ్. సో T కమిట్ అయింది. So to recover the object affected by the transaction T, it moves to the previous transaction entry in the log, previous and P3, and finds the intention list A, P1, B, it then restores objects A and B from the values at P1 and P2. As it has not yet restored C, it moves back to P0, which is the checkpoint, and restores C. Okay, then ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, then you will understood. So suppose ఈ డయాగ్రామ్లో, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో P7 దగ్గర క్రాష్ అయింది అనుకోండి, సర్వర్ ఫెయిల్ అయింది అనుకోండి. ఓకే, సో ఇట్ స్టార్ట్స్ at the okay P9. okay, just wait, P7. okay, ఓకే, ఆ ఫిగర్ లో రికవరీ మేనేజర్ ఎలా రికవర్ చేస్తుందంటే, ఇట్ స్టార్ట్స్ at the last transaction status entry in the log. సో P7 దగ్గర స్టార్ట్ అవుతుంది. తర్వాత అండ్ కంక్లూడ్ ద ట్రాన్సాక్షన్ యూస్ యాజ్ నాట్ కమిటెడ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ షుడ్ బి ఇగ్నోర్డ్. ఇంకా ట్రాన్సాక్షన్ ప్రిపేర్ టు కమిట్ కానీ కమిట్ అవ్వాలా, అందుకని మొత్తం ఆ కంటెంట్ అంతా ఇగ్నోర్ అంటే వదిలేస్తుంది, చూడదు. సో ఇట్ దెన్ మూవ్స్ ది ప్రీవియస్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంట్రీ ఇన్ ద లాగ్. సో మళ్ళీ ప్రీవియస్ స్టేటస్ ఎంట్రీ ఇన్ ద లాగ్ అంటే P4. ఓకే, P4కి మూవ్ అవుతుంది. సో P4లో ఏం జరుగుతుంది, P4 దగ్గర కమిట్ అయింది. ఓకే, సో కమిట్ అయింది కాబట్టి ఏం చేయాలి, ట్రాన్సాక్షన్ T యొక్క ఆబ్జెక్ట్స్ అన్నిటిని మళ్ళీ రికవర్ చేసుకోవాలి. అప్పుడు రికవర్ చేసుకుని ఎక్కడికి వెళ్తుంది, P3కి వెళ్తుంది. సో P3 దగ్గర ఏముంటుంది, ప్రిపేర్ టు కమిట్ ఉంటుంది. అప్పుడు ఇంటెన్షన్ లిస్ట్ ఉంటాయి, A, P1, B, P1 అనే ఇంటెన్షన్ లిస్ట్ కనపడతాయి ప్రిపేర్ టు కమిట్ దగ్గర. అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ దెన్ రెస్టోర్స్ ఆబ్జెక్ట్స్ A and B ఫ్రమ్ ది వాల్యూ సెట్ P1 and P2. అప్పుడు ఏం చేస్తుందంటే A and B అనే ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో A నా P0 దగ్గర A and B ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇట్ దెన్ రెస్టోర్స్ ఆబ్జెక్ట్స్ A and B ఫ్రమ్ ద వాల్యూ సెట్ P1 and P2. సో P1, P2 దగ్గర ఏమున్నాయి, 80, 20 అని ఉన్నాయి. ఓకే, సో as it has not restored C, it moves back to P0, which is a checkpoint, and restores C. So restoration జరగలేదు కాబట్టి C అనేది రెస్టోరేషన్ జరగలేదు కాబట్టి
పీ నాట్ దగ్గరికి వెళ్ళి ఏమవుతుందంటే అండ్ సీని కూడా రెస్టోర్ చేస్తుంది. సీని కూడా ఏం చేస్తుంది, ఇట్ విల్ రెస్టోర్. అర్థవుతుందండి. ఇక్కడ ఫస్ట్ లాస్ట్లో ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు బ్లాక్ యారోస్ ఉన్నాయి చూడండి, ఇట్ ఈస్ ఈజీ టు నోట్ డౌన్. ఈ బ్లాక్ యారో ఉంది కదా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఇది సో ఇక్కడ ఇక్కడ రికవరీ చేయాలి, ఇక్కడ నుంచి రికవరీ చేయాలి. ఇది ప్రిపేర్డ్, అందుకని పట్టించుకోదన్నమాట. ఇక్కడ కమిటెడ్, అందుకని ప్రిపేర్డ్లోకి వెళ్ళి ఇంటెన్షన్ లిస్ట్ ఏమన్నా చూస్తుంది. సో ఏబి ఉన్నాయి కాబట్టి ఏని బిని, P1 ఉన్నటువంటి ఏని బిని ఏం చేస్తుంది, ఇట్ విల్ రైట్ ఇట్ ఇన్ టు ద ఫైల్. ఓకే, అర్థవుతుందా? సో పీలో ఉన్నటువంటి ఏని బిని ఏం చేస్తుంది, పీలో ఉన్నటువంటి ఏని బిని రెస్టోర్ చేస్తుంది. ఓకే, ఫ్రమ్ ద వాల్యూ సెట్ P1 and P2. అలానే సీని ఇంకా రెస్టోర్ చేయాలి. సో సీని రెస్టోర్ చేయాలంటే P0కి వెళ్ళి మళ్ళీ సీని రెస్టోర్ చేస్తాం. సో P0కి వెళ్తే సి వాల్యూ అంత ఇనిషియల్గా 200 ఎంత ఉంది చూడండి. సి వాల్యూ అంత ఇనిషియల్గా 300 ఉంది. సో 300 అనేది రెస్టోర్ అయ్యింది. ఓకే ఓకే, అదే ఏబి మాత్రం ఏబి ఎంత రెస్టోర్, ఏబి కమిట్ అయింది కాబట్టి ఏబి ఎంత రెస్టోర్ అవుతుంది, 80-20 రెస్టోర్ అవుతుంది. కానీ సి మాత్రం 300 రెస్టోర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సి అప్డేట్ అయింది 278, ఇట్ ఇస్ అప్డేటెడ్, బట్ ఇట్ ఈస్ నాట్ కమిటెడ్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు కమిట్. ఇక్కడ రెస్టోర్ అయిపోయి 300 రెస్టోర్ అవుతుంది. అదే ఏబి మాత్రం 80-220 రెస్టోర్ అవుతుంది. 80-220. సి మాత్రం 300 రెస్టోర్ అవుతుంది. సి మాత్రం క్లియర్. సో దిస్ ఈస్ అబౌట్ ది logging technique in distributed. We will continue tomorrow, Monday. Bye.